హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసేది బెల్లం ఉండలు, మరమరాలు ఉండలు. అది ఎలా చేయాలో మనం చూసుకుందాం. మొట్టమొదట ఈ కొంచెం పల్లీలును పుట్నాలు నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను. అంటే కొద్దిగా డ్రై రోస్ట్. నేను 2 కప్స్ మరమరాలు తీసుకున్నానండి. 2 గ్లాసుల మరమరాలు తీసుకున్నాను. తర్వాత 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది వేగిన తర్వాత మనం బెల్లం పాకం పట్టుకొని, పాకం లేత ఉండపాకం వచ్చినాక, అంటే మనకు ఉండ అయ్యేటట్టుగా వచ్చినాక ఆ పాకంలో మరమరాలు వేసుకుని మనం ఉండలు చేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇట్లా పొట్టుడితే చాలండి, తీసేసుకుంటున్నాను. 3/4 కప్ ఆఫ్ ఈ గ్లాస్ తోటి మరమరాలు తీసుకున్నాను కదండి. దీంట్లో 3/4 వంతు బెల్లం వేసుకుంటున్నా. వేసుకొని దానికి మునిగేదాకా నీళ్ళు పోస్తున్నా. ఇట్లా లేత ఉండపాకం వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండిన తర్వాత మీకు లేత ఉండపాకం వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఇలా ఇలా రావాలండి పాకం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక యాలక పొడి, మనం ఇందాక కొంచెం కచ్చాపచ్చగా దంచినా కదండి, పల్లీలను పుట్నాలు వేయించుకుంది, అది వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇప్పుడు ఈ మరమరాలను వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా మరమరాలు కలిపేసుకొని ఇక మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం పాకం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఇప్పుడు ఆ పాకంలో కలిపేసాం కదండి. కలిపేసిన తర్వాత కిందకి దించుకొని మంచిగా ఆరాంగా కూర్చొని ఇట్లా ఉండలు చుట్టుకోవడమేనండి, అంతే. బెల్లం మరమరాలు ఉండలు రెడీ. చూసారా? అంతేనండి, టేస్టీ మరమరాలు ఉండలు రెడీ. ఇది పిల్లలకి ఇచ్చినా, పెద్దవాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఎంతో బలాన్ని ఇస్తుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.